స్మార్ట్ సిటీ అపార్ట్మెంట్ లో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర. వసుదైక కుటుంబానికి నిదర్శనం స్మార్ట్ సిటీ. చింతలకుంట శక్తినగర్ లోని స్మార్ట్ సిటీ అపార్ట్మెంట్ లో మాజీ అధ్యక్షులు నల్గొండ కాంగ్రెస్ నాయకులు కంచర్ల విజయేందర్ రెడ్డి, అపార్ట్మెంట్ అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి, టి శశాంక్ రెడ్డి, కోశాధికారి వెంకటరెడ్డి, వినాయక ఉత్సవ సమితి సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా 9వ రోజు ఆదివారం నాడు ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులంతా డప్పు వాయిద్యాలతో, డీజే ఆటలతో, కోలాటాలతో ఎంతో సందడిగా గణపయ్య శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెర్ల విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇదే విధంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. వసుదైక కుటుంబంలాగా అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఘనమైన పూజలు, తీర్థప్రసాద వితరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు గేమ్స్ నిర్వహిస్తామని తెలిపారు. మా అపార్ట్మెంట్ అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. జరిగిన వేలంపాటలో కీర్తిశేషులు చక్రహరి సుమతి గారి జ్ఞాపకార్థం వారి భర్త అంజమ్మరాజు 7 లక్షలకు లడ్డు కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా లక్కీ డ్రాలో చిన్న లడ్డూను సి బ్లాక్ 203 సత్యనారాయణ దంపతులు దక్కించుకున్నారని అన్నారు. 5,61,000కి శశాంక్ రెడ్డి కలశాన్ని దక్కించుకున్నారని పేర్కొన్నారు. 2,50,000కు శంకరయ్యకు పట్టు వస్త్రాలు దక్కాయని తెలిపారు. 1,73,000కు సురేందర్ రెడ్డి బుక్కు, పెన్ను దక్కిందని వెల్లడించారు. ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, మహిళలు, పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శుభాకాంక్షలు చెప్తున్నాను మీడియా వారికి. మరియు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు. మా స్మార్ట్ సిటీ రెసిడెంట్స్ అందరి తరఫున శుభాకాంక్షలు. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నేను మా స్మార్ట్ సిటీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఫస్ట్ అడా కమిటీ ఉంది, తర్వాత 2 సార్లు నేను ఇనానిమస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఆరోగ్యరీత్యా మా పిల్లలు ఒప్పుకున్నందుకు మా డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ మా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ స్మార్ట్ సిటీలో వసుదైక కుటుంబం అండి మాది. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయిన ఈ లడ్డు వేలం ఈ సంవత్సరం 7 లక్షలు, గత సంవత్సరం 9,30,000, అంతకుముందు 11 లక్షలు కంటిన్యూ. ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా కలశము మీకు ఆ ఫోటో పెడతాను వేలం పాటది. ఒకసారి ఆ ఫోటో కూడా మీరు తీసుకోండి. మా దాంట్లో ఎప్పుడు కూడా చిన్న కల్మషం కానీ మా దాంట్లో ఎక్కడ కూడా ఎవరి పనులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు, పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఎవరు కూడా అందరం చిన్న పెద్ద తేడా లేకుండా పొలిటికల్ నాయకులు. నేనే కాంగ్రెస్ నాయకుని, జానారెడ్డి గారు ఇచ్చి నేను జానారెడ్డి గారు మా ఇంటికి రెగ్యులర్గా వచ్చిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఎవరం కూడా చిన్న పెద్ద చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లల కాడి నుంచి మొదలు పెడితే 80 years వరకు కూడా అందరూ కలిసిమెలిసి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఈ సంవత్సరం వేలంపాటలో ఎంతో చక్కగా వేలంపాట పాడేటప్పుడు కూడా దయచేసి మీరు ఈసారి రామని మేము మీడియా వాళ్ళని అందరినీ కోరుతున్నా. చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అన్నదానం పెడతాము. మొత్తం ఈ 10 రోజుల కింద ఒక సందడి వాతావరణం, మా సాంప్రదాయ దుస్తులతోటి డ్యాన్సులు, సాంప్రదాయ నృత్యాలు మాత్రమే, సాంప్రదాయ పాటలు మాత్రమే హిందూ మతాన్ని ఒక ఉన్నతమైన స్టేజ్కి తీసుకుపోవడానికి మా స్మార్ట్ సిటీ ఎప్పుడు దోహదపడుతుంది. ప్రతి పండుగ శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళి కానీ అన్ని ఉత్సవాలు మేము ఉమ్మడిగా 500 మంది మినిమం 175 కుటుంబాలు కలిసిమెలిసి అరమరికలు లేకుండా, కులభేదాలు లేకుండా ఎక్కడ అందరం కలిసిమెలిసి చేస్తున్నాం. మీ అందరికీ మా స్మార్ట్ సిటీకి వచ్చి మా అభిప్రాయం తీసుకున్నందుకు మీ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా స్మార్ట్ సిటీని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. గర్వంగా చెప్తున్నాను, చాలా గర్వంగా చెప్తున్నాను. మాది వసుదైక కుటుంబం. మా స్మార్ట్ సిటీ ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా, ఇంత చిన్న అరమరిక లేకుండా చేయడం అనేది మాదే గొప్ప కాలనీ అని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతా. మీరు అందరూ కూడా మా కాలనీకి ఇంకా మీరు మీడియా తరఫున సలహాలు ఇచ్చినా మేము మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.